హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వాల్టస్ కూలర్ మోటార్ వైండింగ్ ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చూద్దాం. చూడండి, 1 to 4 పిచ్, 1 to 4లో 2 రౌండ్లు, 1 to 6లో 3 రౌండ్లు అనమాట. ఫ్రెండ్స్, ఇది 110 మోడల్. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి అన్ని మోటార్స్. 110 మోటార్స్ స్పీడ్ ఎక్కువ తిరగటం కోసమని ఇప్పుడు కూలర్స్లో కూడా 110 మోటార్ వేస్తున్నారు. 110 మోటార్ ఇది వోల్టాస్ కానీ సింపానీ క్యానిస్టార్ అన్నీ ఒకే వైండింగ్ డేటా ఉంటాయి. సేమ్ కోర్లు చిన్న సైజులో వస్తున్నాయి. ఇదివరకు మనం షార్ట్ కాయిల్ వైండింగ్ చూసాం. ఇది లాంగ్ కాయిల్ వైండింగ్ అనమాట. 1 to 4లో 2 రౌండ్లు, 1 to 6లో 3 రౌండ్లు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గేజ్ వచ్చేసి 28 గేజ్, రన్నింగ్ గేజ్ 28 గేజ్. మనకి రౌండ్లు 75 టర్మ్స్ అనమాట. చూడొచ్చు, మనం 1 to 6లో 2 రౌండ్లు వేస్తున్నాం. 3వ రౌండ్ కూడా వేయాలి. ఇప్పుడు మనమైతే 2 రౌండ్లు వేసాం. ఏ విధంగా వేస్తున్నామో చూడండి. రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ గాడికి వచ్చి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ గాడి నుంచి రైట్ సైడ్ గాడికి వస్తుంది. మెలక ఎలా తిప్పాలని కొంతమంది అడుగుతున్నారు, లాస్ట్ వీడియోలలో కామెంట్ పెట్టారు. ఈ విధంగా మనం వైండింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లాంగ్ కాయిల్ వైండింగ్ 1 to 4లో మనకి 2 రౌండ్లు, 1 to 6లో 3 రౌండ్లు అనమాట. ఫ్రెండ్స్, ఇది షార్ట్ కాయిల్ కూడా చేసుకోవచ్చు, సింపుల్గా అవుతుంది. మనం ఎప్పుడు వీడియోలన్నీ షార్ట్ కాయిల్ వీడియో చేసాం కాబట్టి ఇప్పుడైతే మనకి లాంగ్ కాయిల్ వీడియో చేస్తున్నాను అనమాట. లాంగ్ కాయిల్ చేయటం, ఇవి 110 మోటార్లకి ఎక్కువగా లాంగ్ కాయిల్ వైండింగే సెట్ అవుతుంది. ఎందుకంటే ఇవి టర్మ్స్ తక్కువ ఉంటాయి. దానివల్ల మళ్ళీ మనకి షార్ట్ కాయిల్ చేస్తే టర్మ్స్ ఎక్కువ పడతాయి, స్లాట్లు కొంచెం చిన్నగా ఉంటాయి, కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని లాంగ్ కాయిల్ వైండింగ్ ఈ 110 మోటార్కి అయితే బెటర్ అని నా ఉద్దేశం ఫ్రెండ్స్. చూడండి, మనకి ఒక సెట్ అయితే ఎక్కించాం. దీని డేటా చెప్పాను కదా, 1 to 4, 1 to 6 అనమాట. పిచ్ 1 to 4, 1 to 6, 28 గేజ్. స్టార్టింగ్ గేజ్ వచ్చేసి 30. నెక్స్ట్ స్టార్టింగ్ ఎక్కించేటప్పుడు దాని డేటా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సెకండ్ కాయిల్ ఎక్కించాలి. టైట్గా లాగాలన్నమాట. వైర్ అనేది టైట్గా లాగాలి, కరెక్ట్గా ఉండాలి సైజు. ఎందుకంటే సైజు ఎక్కువైతే వెనక బాడీ తగులుతుంది, సైడ్ పుల్లలు తగులుతాయి, ఇంకా నానా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం సెకండ్ ఫోల్ ఎక్కిద్దాం. రన్నింగ్ సెకండ్ సెట్ అనమాట. లాంగ్ కాయిల్ అనమాట. ఇవి మినిమం 40 ఇంచెస్ సైజ్ వస్తుంది. సేమ్ మనకి ఫస్ట్ కాయిల్లో 1 to 4 ఎలా ఎక్కించామో సెకండ్ కాయిల్ కూడా 1 to 4 ఉంటుంది. 1 to 4లో 2 మెలకలు కూడా కోరికి మనం ఎక్కువగా లేకుండా సైజు కరెక్ట్గా పేపర్ లెవెల్ ఉంచుకొని టైట్ వేసుకోవాల్సి ఉంటుంది. వైరు లాగాల్సి ఉంటుంది. చూడండి, మనకి ఇప్పుడు 1 to 4 అయిపోయింది. మనం మెలక్స్ పేపర్ పెట్టుకున్నాం. గార్లమైన పెట్టుకోవచ్చు, మెలక్స్ ఇంకా వేరే పేపర్ అయినా పెట్టుకోవచ్చు. మెలక్సే పెట్టేస్తున్నాను మొత్తం. మనకి ఇలా వరుసగా సేమ్ 4 ఫోల్స్ ఇలానే ఉంటుంది. 4 ఫోల్స్ కూడా సేమ్ మెలకలు సేమ్ ఉంటాయి, సేమ్ డేటా ఉంటుంది. ఎందుకంటే ఇది సింగిల్ స్పీడ్ మోటార్ కాబట్టి సేమ్ ఉంటుంది. ఇది స్పీడ్లో అయితే మనకి స్పీడ్ కాయిల్ చుట్టాల్సి ఉంటుంది. స్పీడ్ కాయిల్ కాదు కాబట్టి సింగిల్ స్పీడ్ కస్టమర్ మనకి
సింగిల్ స్పీడ్ మోటార్ చేయమని చెప్పారు మనకి, స్పీడ్లు వద్దన్నారు, అందుకనే మనం సింగిల్ స్పీడ్ చేయటం జరిగింది. చూడండి, మనకి థర్డ్ మెలక లాస్ట్ మెలక అనమాట. ఈ విధంగా వేసుకోవాలి. వైర్ ఎక్కించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. కోరికేసి గట్టిగా ఉత్తితే అది ఎనామిల్ పోయి షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలన్నమాట. ఈ అల్యూమినియం వైండింగ్ మంచి స్పీడ్ ఉంటాయి, అందుకనే కూలర్ మోటార్లు ఇప్పుడు ఎక్కువగా 110 మోటార్లే వస్తున్నాయి అన్నమాట. పెద్ద మోటార్లు రావటం లేదు. హై స్పీడ్ మోటార్ అంటారు దాన్ని. షార్ట్ సైజులో ఉంటుంది, చిన్న సైజులో 110 మోటార్ వోల్టాస్ అనమాట. ఇదైతే వాల్టస్, కెనిస్టార్, సింఫనీ, ఇంకా 110 మోటార్ అంటారు. ఇవన్నీ ఒకే కోర్ ఉంటాయి మ్యాక్సిమం. కొన్ని కోర్లు అప్ అండ్ డౌన్ 25 mm, 26 mm, 30 mm, 33 mm అలా ఉంటాయి. మనకి స్టేటర్ను బట్టి గేజ్ చేసుకోవచ్చు. అదే మనకు తక్కువ స్టేటర్ ఉంటే 29 గేజ్ వేసుకోవచ్చు, 29, 30 దాకా కూడా వేసుకోవచ్చు. మనం వేసేది అల్యూమినియం కాబట్టి, మనం అల్యూమినియం వైండింగ్ చేస్తాం కాబట్టి ఇందులో ఏ గేజ్ ఉందో అందులో స్క్రూ గేజ్ పెట్టి చెక్ చేసుకొని గేజ్ వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అన్నిటికీ ఒకే డేటా వస్తుందని మనం చెప్పలేము. మనం ఇది వోల్టస్ కూలర్ కాబట్టి చెక్ చేశాను. గేజ్ 28 గేజ్ రన్నింగ్. స్టార్టింగ్ వచ్చేసి 30 గేజ్ అనమాట స్టార్టింగు. చూడొచ్చు, మనం రన్నింగ్లో థర్డ్ కాయిల్ ఎక్కిస్తున్నాం. థర్డ్ కాయిల్ కూడా అంతే సేమ్ అనమాట. 1 to 4 పిచ్. 1 to 4లో 2 మెలకలు 2 రౌండ్స్ అనమాట. 1 to 6లో 3 రౌండ్స్ అనమాట. ఇది లాంగ్ కాయిల్ వైండింగ్ ఫ్రెండ్స్. లాంగ్ కాయిల్, షార్ట్ కాయిల్ అయితే ఇంకా వైండింగ్ తొందరగా అవుతుంది, కానీ ఈ 110 మోటార్లో కరెక్ట్గా సెట్ అవ్వదు లాంగ్ కాయిల్ వైండింగు. షార్ట్ కాయిల్ వైండింగు సెట్ అవ్వదు అనమాట. అందుకనే మనం లాంగ్ కాయిల్ వైండింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది చుట్టాలన్నా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. సైజులు రావు. సైజులు మిషన్ మీద కూడా పెద్దగా అవుతాయి. ఈ కంపెనీలలో వేరే వీటి కోసం ప్రత్యేకంగా ఒక మిషన్ తయారు చేసుకుంటారు. దాంతో కాయిల్ సెట్ చేసుకుంటారు అనమాట. లెంత్ కోసం ఒకే లెంత్. కంపెనీ వాళ్ళు ఒకే టైప్ కాబట్టి చేసేది, వాళ్ళు ఒకే లెంత్ సెట్ చేసుకుంటారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనం 1 to 4 అయిపోయింది. 1 to 6 ఎక్కిస్తున్నాం. 1 to 6 3 రౌండ్స్ వస్తాయి అన్నమాట. 3 రౌండ్స్ మనకి పక్కా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే టర్మ్స్ తక్కువ అవుతాయి గాడీలలో. మనం రౌండ్స్ కరెక్ట్గా వేయకపోతే టర్మ్స్ తక్కువై స్లో అయ్యి కాయిల్ అన్నీ హీట్ అయ్యి కాలిపోతుంది అనమాట. మనం టైట్గా లాక్కొని మెలక అనేది కరెక్ట్గా వేసుకోవాలి. కనెక్షన్ అనేది కూడా మనకి ఆపోజిట్ కనెక్షన్లుగా చూసుకోవాలి. చిన్నకాయ ఎట్లా ఎక్కిస్తున్నాం, ఫస్ట్ ఎలా ఎక్కించామో, నెక్స్ట్ సెకండ్ కాయిల్ ఇట్లా ఉల్టా ఎక్కిస్తే మళ్ళీ మనకి స్లోగా తిరుగుతుంది, కాయిల్ కాలిపోతుంది అనమాట. ఉల్టా ఎక్కించకూడదు. మంచిగా మనకి కనెక్షన్ ఎట్లా వస్తాయో, మనం మామూలుగా కనెక్షన్ ఎట్లా కొడతామో ఆ విధంగా చూసుకొని ఎక్కించాలన్నమాట. ఇవి మనం జాయింట్ లేకుండా ఎక్కిస్తాం. 2 వైర్లు వస్తాయి. రన్నింగ్కి 2 వైర్లు, స్టార్టింగ్కి 2 వైర్లు వస్తాయి. ఇది సింగిల్ స్పీడ్ కాబట్టి 4 వైర్లతో అయిపోతుంది. 4 వైర్ల కనెక్షన్తో మనం వైర్లు జాయింట్లు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇప్పుడు మనకైతే 3-4 కంప్లీట్ అయిపోయింది. 3 రన్నింగ్ సెట్లు ఎక్కించాము. నెక్స్ట్ అయితే మనకి లాస్ట్ కాయిల్ ఉంది వైండింగ్కి. లాస్ట్ కాయిల్ వైండింగ్ చేసుకోవాలి. రన్నింగ్ లాస్ట్ కాయిల్ ఉంది.
సింపుల్గా మనం స్పీడ్ పెట్టేద్దాం. అంతా ఇప్పటికీ 3 సెట్లు చూపించాను, కౌంటింగ్ చెప్పాను, డేటా చెప్పాను కాబట్టి ఈ స్పీడ్ పెట్టేద్దాం. చూడండి సేమ్ ఉంటుంది, నేను అందుకనే స్పీడ్ పెట్టేశాను. మరి ఇప్పటికీ 3 సేమ్ ఉంటాయి కాబట్టి 3 కంటిన్యూగా చెప్పాను. 2 రౌండ్లు 1 to 4, 2 రౌండ్లు 1 to 6, 3 రౌండ్లు అని స్పీడ్ పెట్టేసాము. మనకి ఈ విధంగా అయితే సింపుల్గా, అంటే ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా మనం కూలర్ వైండింగ్ సింగిల్ స్పీడ్ చేసుకోవచ్చు. 3 స్పీడ్ అయితే కొంచెం కనెక్షన్ లేట్ అవుతుంది, వైండింగ్ కూడా డబల్ ఎక్కించాల్సి ఉంటుంది. కానీ సింగిల్ స్పీడ్ అయితే మినిమం 10-20 మినిట్స్లో వైర్ చుట్టుంటే 20 మినిట్స్లో కనెక్షన్ కూడా కొట్టి పక్కన వేయచ్చు, అంత స్పీడ్గా అయిపోద్ది. చూడండి ఇప్పుడైతే మనం రన్నింగ్ మొత్తం ఎక్కించాము. రన్నింగ్ ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కిద్దాం. స్టార్టింగ్ కూడా సేమ్ అనమాట. స్టార్టింగ్ కూడా మనకి 1 to 4 వస్తుంది పిచ్. 30 గేజ్ 110 టర్మ్స్ అనమాట. 30 గేజ్ 110 టర్మ్స్ అనమాట. ఇదైతే ఫ్రెండ్స్ 1 to 4లో ఒక రౌండే వస్తుంది. 1 to 4లో ఒక రౌండ్, 1 to 6లో 3 రౌండ్లు వస్తాయి. 1 to 6 అయితే మారదు, 1 to 4 ఒక్కటే మారుతుంది అనమాట. ఒక్క రౌండ్ తగ్గుతుంది అనమాట. చూడండి మనం 3 మెలకలు వేస్తున్నాం. 1 to 6లో 3 రౌండ్స్ అనమాట. 30 గేజ్ 110 టర్మ్స్, 1 to 4 1 రౌండ్, 1 to 6 3 రౌండ్స్. దీని ఒరిజినల్ డేటా ఫ్రెండ్స్ 110 మోటార్. మనం ఎప్పుడైనా ఈ విధంగా వైండింగ్ చేసుకోవచ్చు. పైన టాప్ పేపర్ మిలక్సే పెట్టుకోవాలి. మిలక్స్ పేపర్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మనం సింపుల్గా వైండింగ్ చేసుకోవచ్చు. వీడియో ఎవరు స్కిప్ చేయకండి. మనకి స్కిప్ చేసినా మీకు అర్థం అవ్వదు. మొత్తం వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూడటం వల్ల మీకు వైండింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి వాళ్ళు చూడరు, చెప్పినా కూడా చూడరు. వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు అయితే పూర్తిగా చూడండి. మనం స్క్రూ డ్రైవర్తో మనం పెట్టిన ఫస్ట్ 1 to 4లో మిలక్స్ పేపర్ ఒత్తాలన్నమాట. స్లాట్ల నుంచి ఒత్తితే పైన మళ్ళీ స్టార్టింగ్ కూర్చుంటుంది 1 to 4 కాయిల్. అది పేపర్ ఒత్తటం వల్ల మనకి గ్యాప్ వస్తుంది, అందులో కాయిల్ కూర్చుంటుంది అనమాట. పేపర్ కరెక్ట్గా ఒత్తాలన్నమాట. ఒత్తకపోతే మళ్ళీ మనకి స్టార్టింగ్ అనేది వైరు టైట్ అవుతుంది. ఆ టైట్ అయ్యి కూర్చోదనమాట కాయిలు. అందుకని మనం స్క్రూ డ్రైవర్తో లోపలికి గ్యాప్ ఉంటుంది, అది మంచిగా కరెక్ట్గా స్క్రూ డ్రైవర్ పెట్టి ఒత్తి ఆ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చాలా చాలా జాగ్రత్తగా మనం ఈ కాయిల్ అనేది ఎక్కించుకోవాలి. స్టార్టింగ్ కాయిల్ వైరు సన్నగా ఉంటుంది. వైరు లాగేటప్పుడు కోరుకు పట్టకుండా చూసుకోవాలి. కోరుకు పడితే తెగి వస్తుంది, లాగుతూ ఉంటే తెగుతూ ఉంటాయి. పేపర్ మనం దారం వేసినప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకనే మెత్తడి దారం వేసుకోవాలి. గట్టిగా అది వేరే టెంపర్ దారం ఉంటుంది, అది వేస్తే మాత్రం వైర్లు కట్ అవుతూ ఉంటాయి. ఇది మనకైతే స్మూత్గా ఉండే దారం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టార్టింగ్లో కాయిల్ కూడా ఎక్కిస్తున్నాం. స్టార్టింగ్ కాయిల్ మనకి గేజ్ మనం 30 గేజ్ 110 టర్మ్స్, 1 to 4 సింగిల్ రౌండ్, 1 to 6 3 రౌండ్స్ అనమాట. సింగిల్ హై స్పీడ్ అనమాట. 110 మోటార్, వోల్టస్
వాల్టస్ మోటార్ ఇది 110 మోడల్. అన్నీ 110 వాల్టస్ సింపనీ ఇవన్నీ ఒకేలా ఉంటాయి, ఒకే డేటాతో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కూలర్ మోటార్ స్పీడ్ కోసం ఎక్కువగా 110 మోటరే వాడుతున్నారు. కూలర్స్లో కూడా మొత్తం 110 ఫిట్టింగ్సే వస్తున్నాయి. మోటార్ క్లాంప్ అన్నీ ఒకేలాగా వస్తున్నాయి అన్నమాట. చూడండి, మనకి థర్డ్ రౌండ్ కూడా వేస్తున్నాం. లాస్ట్ రౌండ్ అది స్టార్టింగ్లో లాస్ట్ రౌండ్ అనమాట. సింపుల్గా ఎక్కుతుంది, మనం చాలా జాగ్రత్తగా కూడా మనం చేయాల్సి ఉంటుంది. లాస్ట్ కాయలు చూడొచ్చు, మనకి స్టార్టింగ్ అయితే మొత్తం కంప్లీట్గా వైండింగ్ అయిపోతుంది. మనకి మిలక్స్ పేపర్ కట్ చేసుకొని ఫస్ట్గానే పెట్టుకుంటే ఇంకా వర్క్ స్పీడ్గా అవుతుంది. కానీ మెయిన్ ఏంటంటే మనకి 110 మోటారు మనమేమో రెగ్యులర్ మోటార్ క్లాంపులు చేస్తుంటాం. 110 మోటార్కి వచ్చేసి ఈ క్లాంప్ పెద్దగా అవుతుంది, మోటార్ జారిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే బార్ బోల్ట్ వేసుకోవాలి, అది కరెక్ట్గా గ్రిప్ పట్టుకునేలాగా ఉంటుందన్నమాట. చూడొచ్చు, మనకైతే వైండింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే అయిపోయింది, మనం క్లాంప్ నుంచి మోటార్ తీసేసుకోవాలి. మనం వైండింగ్ అంతా ఈజీగా చేసేసాం. మనం బ్యాక్ సైడ్ పేపర్ పెట్టాం, మనకి సపరేటర్ పేపర్ పెట్టాం, ఇటు ఫ్రంట్ సైడ్ కూడా పెట్టాం. రన్నింగ్ వైర్కి 4 కోసలు, మొత్తం 4 కోసలు వస్తాయి కదా. రన్నింగ్ వైరుకి రైట్ సైడ్లో ఉన్నది, ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ తిరగాలి కాబట్టి రైట్ సైడ్లో ఉన్నది. మామూలుగా రెగ్యులర్ మోటార్కి ఏం చేస్తామంటే రన్నింగ్ కోసకి లెఫ్ట్ సైడ్లో ఉన్న స్టార్టింగ్ కోసం కామన్ చేస్తాం, కానీ దీనికి అలా కాదు ఫ్రెండ్స్. రన్నింగ్లో ఉన్నది రన్నింగ్కి రైట్ సైడ్లో ఉన్న స్టార్టింగ్కి వస్తారు, రివర్స్ అనమాట మొత్తం. అది మన మోటరే రివర్స్ అనమాట. దీనికి రివర్స్ కనెక్షన్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎట్లాగో సింగిల్ స్పీడ్ కాబట్టి కేబుల్లో వైర్లు ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపేసి స్లీవ్ ఎక్కించుకున్నాను. ఇప్పుడు ఆ రన్నింగ్ వస్తాకి మనకి బ్లాక్ వైర్ అనేది ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. దాని నుండి మళ్ళీ మనం కెపాసిటర్ వైర్ ఒకటి ఇవ్వాలి, ఒక స్టార్టింగ్ వైర్ మిగులుతుంది, దానికి కెపాసిటర్ వైర్ ఇవ్వాలన్నమాట. చూడండి, నేను మనకి కెపాసిటర్ వైర్ అనేది మెలుస్తున్నాను. మెలిసేసి మనకి స్లీవ్ అనేది ఎక్కించాలి ఫ్రెండ్స్. 6 mm స్లీవ్ ఎక్కిస్తే దానికి జాయింట్ కరెక్ట్గా ఉంటుంది. మనకి ఓన్లీ కెపాసిటర్ 2 వైర్లు, మనకి కెపాసిటర్ 2 వైర్లు, మెయిన్ వైర్ 2 వైర్లు వస్తాయి. కాబట్టి మన దగ్గర కేబుల్ ఉంది కాబట్టి కేబుల్తో మొత్తం వైర్ల కనెక్షన్ అనేది జాయింట్ కొట్టే అన్నమాట. మనకి 2 వైర్లే ఉన్నాయంటే 2 వైర్లే మనం వేసుకోవచ్చు, కానీ కేబుల్ ఉంది కాబట్టి అందులో వైర్లు ఉన్నాయి కాబట్టి జాయింట్ కొట్టడం జరిగింది. అందులో అయినా కట్ చేసుకోవచ్చు, లేదైనా జాయింట్ అయినా కొట్టుకోవచ్చు, అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు స్టార్టింగ్ కోసం ఒకటి ఉంది, దానికి కెపాసిటర్ వైరు జాయింట్ చేయాలన్నమాట. దీంతో మనకి 4 వైర్లు వచ్చినాయి, 4 వైర్లు కంప్లీట్ అయిపోయినాయి. మనకి స్లీవ్లు వేయాలి. ఈ వైండింగ్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. మనం వీడియోలు చేసే అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నెక్స్ట్ మనం సేమ్ మోటార్లో కెనిస్టార్ మోటార్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కెనిస్టార్ కూలర్ మోటార్ వైండింగ్ ఎలా చేయాలి అనేది కూడా వీడియో తీద్దాం నెక్స్ట్. ఎవరైనా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, కామెంట్ కానీ లైక్ అయినా చేయండి. కొంతమంది చూస్తున్నారు, మనకి వీడియోలో చూస్తున్నాం
46 మంది సబ్స్క్రైబర్స్ పర్సంటేజ్ చూస్తే 55% సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మన వీడియో ఇంకా మరింత మంది చూడగలుగుతారు, నోటిఫికేషన్లు ఎక్కువగా ఇస్తారు. మరింత మంది చూస్తే మనకి కూడా ఛానల్ గ్రో అవుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి, సైడ్ అయితే నేను క్లాత్ వేస్తున్నాను, గమ్ టేప్ అంటారు దాన్ని, సైడ్ వేస్తున్నాను. ఎందుకంటే మనము స్టేటర్ వైండింగ్ చేసి ఇస్తాము. అది ఇచ్చినప్పుడు ఎలక్ట్రీషియన్ కొంతమందికి కరెక్ట్గా తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్ స్లెడ్లు ఎక్కించేటప్పుడు అటు ఇటు కొడుతూ ఉంటారు. ఆ స్లెడ్ బై వైండింగ్ తగిలిందనుకోండి, ఆ వైండింగ్ అంతా కట్ అయిపోద్ది. అందుకని టేప్ వేయటం వల్ల స్లెడ్ కూడా జారిపోతుంది, స్లెడ్ కూడా తగలదు, మంచిగా కరెక్ట్గా ఫినిషింగ్ అయ్యి కరెక్ట్గా కూర్చుంటుంది. బాడీ కూడా కరెక్ట్గా కూర్చుంటుంది, బాడీ షార్ట్ వచ్చే అవకాశం ఉండదు. మనకి ఇంకొకటి నీట్గా ఉంటుంది, వైండింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది వైండింగ్ కూడా. అందుకనే మనం ఆ విధంగా టేప్ వేయటం జరుగుతుంది. మనం కనెక్షన్ అనేది ఒక దారంతో ఫస్ట్ వైండింగ్ వేసే దారం కాకుండా జాయింట్ దగ్గర కట్టుకోవాలి. ఎందుకంటే ఊడొస్తూ ఉంటాయి, గట్టిగా గుంజినప్పుడు ఊడొస్తూ ఉంటాయి. ఆ ఊడు రాకుండా మనం ఒక దారం కనెక్షన్ ఇక్కడ మెయిన్ జాయింట్ దగ్గర, రెండవది కనెక్షన్ కెపాసిటర్ జాయింట్ దగ్గర కట్టుకోవాలన్నమాట. కెపాసిటర్ వైర్లు కూడా ఊడొస్తూ ఉంటాయి కెపాసిటర్ బరువుకి. అందుకని జాయింట్ కంటే కొంచెం ముందుకు కట్టుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది. మళ్ళీ దారం వేస్తాం కాబట్టి స్టాండర్డ్గా ఉంటుంది. ఈ విధంగా మెత్తడి దారం ఉంటుంది. మనకి దారం కాటన్ దారం మంచిగా ఇట్లా లాగితే మంచి టైట్ అయ్యేది కూడా ఉంటాయి దారాలు. వైండింగ్ దారం అలాంటిది సెట్ చేసుకోండి ఒకవేళ వైండింగ్ చేసేవాళ్ళైతే. చూడండి, స్క్రీన్ మీద చూపించాను. అలాంటి దారం అయితే చాలా బాగుంటుంది. అది ఎక్కువ చోట్ల దొరకదు. అది కావాలంటే కామెంట్ పెట్టండి, నేను టైం తీసుకొని తెప్పించి ఇవ్వగలుగుతాను. ఇప్పుడైతే మనకి మొత్తం వైండింగ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఫినిషింగ్కి దారం వేసుకోవాలన్నమాట. దారం వేస్తే వైండింగ్ మొత్తం అయిపోయినట్టే. పేపర్ ఒక్కటి ఉంటుంది అనగొట్టుకొని. వార్నిష్ అనేది ఆప్షన్, వార్నిష్ పోసుకుంటే పోసుకోవచ్చు, లేదంటే లేదు. అవసరమైతే మ్యాక్సిమం నేనైతే వార్నిష్ పోయాను అల్యూమినియం వైండింగ్కి. అల్యూమినియం వైండింగ్కి వార్నిష్ పోయటం వల్ల హీట్ అవుతూ ఉంటుంది, వైండింగ్ ఎనామిల్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి మళ్ళీ వైండింగ్ కాలిపోయినప్పుడు కానీ వైండింగ్ జాయింట్లు ఒక్కొక్కసారి ఏమవుతాయంటే జాయింట్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. వార్నిష్ పోసినప్పుడు ఆ జాయింట్లు మళ్ళీ రీకనెక్షన్ కొట్టుకోవద్దు కాదు. మనం లాస్ట్ వీడియోలో రీకనెక్షన్ ఎలా కొట్టాలి అనే దాన్ని కూడా వీడియో తీసాం కూలర్కి. చూడండి, నేను అదే వార్నిష్ పోసి ఉంటే రీకనెక్షన్ ఇది కాదు కదా. రీకనెక్షన్ అనేది మంచి అల్యూమినియంలోనే సాధ్యపడుద్ది, అల్యూమినియం వైండింగ్లోనే సాధ్యపడుద్ది. మన కాపర్లో రీకనెక్షన్ అనేది అవ్వదు. ఎందుకంటే అసలు జాయింట్లు ఫెయిల్ అయితే కదా మనకి రీకనెక్షన్ ఉండేది. కాపర్లో అసలు ఫెయిల్ అవ్వవు, కనెక్షన్ జాయింట్లు అనేవి పోవు. అందుకనే రీకనెక్షన్ సాధ్యపడదనేది. మనకి ఇప్పుడైతే వార్నిష్ పోయకుండా ఉంటామో మనకి ఈజీగా కనెక్షన్ అనేది వేసుకోవచ్చు. మీకు అదే లాస్ట్ వీడియో కూడా నేను రీకనెక్షన్ కొట్టింది దీనికి
ఈ వీడియో కింద లింక్ పెడతాను, కావాలంటే చూడండి. వీడియో కింద తప్పనిసరిగా లింక్ పెడతాను రీకనెక్షన్ది. ఈ విధంగా మనం అయితే దారం ఫస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే మనం సెంటర్లో సపరేటర్ పేపర్ పెడతాం కాబట్టి రన్నింగ్ స్టార్టింగ్ అనకుండా ఇది వేస్తే ఆ పేపర్ అనేది లేవకుండా ఉంటుంది. ఇప్పుడు మనం టైట్గా లాగుతున్నాం, వన్ సైడ్ పైకి లేసి వస్తూ ఉంటుంది అనమాట పేపరు. మిలక్స్ పేపర్ కాబట్టి హార్డ్ ఉండి లేసి వస్తూ ఉంటుంది అనమాట. అందుకనే ఫస్ట్గా దారం తీసుకుంటే పేపర్ కరెక్ట్గా అక్కడే కూర్చుంటుంది అనమాట. నేనైతే ఈ విధంగానే వేస్తాను. కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేస్తూ ఉంటారు దారం. సరే, ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి, తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. నచ్చినా నచ్చకపోయినా నచ్చలేదని పెట్టండి. మీకు ఏ విధంగా ఇంకా మీకు ఏమైనా తెలిసినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, మేము కూడా తెలుసుకోగలుగుతాం. టైట్గా లాగాలన్నమాట, దారం టైట్గా లాగితే వైర్లు అనేవి విడిపోకుండా ఉంటాయి. చాలా చాలా టైట్గా లాగితే ఫినిషింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా అంటే ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా మనం వైండింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి మోటార్ అయితే టైం కూడా తీసుకుంటాయి. ఇప్పుడు ఇది మినిమం ఒక 30 నిమిషాల వరకు పట్టింది. అదే మనకి పెద్ద మోటార్ అయితే ఇంత టైం తీసుకోదు. పెద్ద మోటార్ అయితే అది 110 కాకుండా రెగ్యులర్ మోటార్ అయితే 20 మినిట్స్, మినిమం 10 మినిట్స్ సేవ్ అవుతుంది. అది ఓపెన్గా ఉంటుంది, వైండింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది. కనెక్షన్ స్పీడ్ కనెక్షన్ కూడా వేయచ్చు. స్పీడ్ కనెక్షన్ దీనికి కూడా తీసుకోవచ్చు, కానీ కస్టమరు సింగిల్ స్పీడే చేయమని చెప్పారు. దానివల్ల మనం సింగిల్ స్పీడే చేయడం జరిగింది. అది కంపెనీ వోల్టస్ అనమాట, 110 మోడల్ వోల్టస్ కంపెనీ. ఫ్రెండ్స్, ఇది చూడొచ్చు. మీకు ఫినిషింగ్ ఎలా ఉందో మీరు కామెంట్ పెట్టచ్చు. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, నచ్చకపోయినా కామెంట్ పెట్టచ్చు. ఎందుకంటే ఇంకా ఫినిషింగ్ చేసి ఉంటే బాగుండేదని, ఇంక ఈ విధంగా చేస్తే ఫినిషింగ్ బాగుంటుందని మీరు కామెంట్ పెట్టండి. నేనైతే నాకు వచ్చినట్లుగా చేశాను ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. మీరు ఈ వీడియో ఇంత ఓపికగా చూసినందుకు అందరికీ థ్యాంక్స్.